ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై 100 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోబోమని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకోవద్దని కూడా కోరింది. బలగాలను కాపాడుకోవడమే మా ప్రాధాన్యమని అమెరికా తెలిపింది. పశ్చిమాసియాలో తమ బలగాలను అమెరికా ఖాళీ చేయిస్తోంది. నిన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని ఇజ్రాయెల్ అంటోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలాలి మృతి చెందారు. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై 100 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోబోమని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకోవద్దని కూడా కోరింది. బలగాలను కాపాడుకోవడమే మా ప్రాధాన్యత అని అమెరికా తెలిపింది. పశ్చిమాసియాలో తమ బలగాలను అమెరికా ఖాళీ చేయిస్తోంది. నిన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని ఇజ్రాయెల్ అంటోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలాలి మృతి చెందారు.